యాక్చువల్లీ బయట దొరికే కుర్కురే ప్యాకెట్లు మనం పిల్లలకి కొనిస్తాం. మనకి తెలుసు అది హెల్తీ కాదని. అయినా సరే కొనిస్తాము. సో, ఈసారి అలా కాకుండా ఇంట్లోనే హెల్తీగా అచ్చం బయట దొరికే టేస్ట్ తోటే ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. వన్స్ చేశారు అంటే ఇంక బయట కొనరు. ఈ కుర్కురేలు ఇంట్లో చేశారు అంటే పిల్లలు అస్సలు నమ్మరు. అంత టేస్టీగా ఉంటాయి. అచ్చం బయట దొరికే కుర్కురేలాగే. సో, ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలి, టేస్టీగా ఉండాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఇంట్లో ఉండే బియ్యపిండి ఒక కప్పు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు జల్లించి పెట్టుకున్న శనగపిండి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువేం అవసరం లేదనమాట. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి అయితే సరిపోయిద్ది. కుర్కురేలు గుల్లగా రావడానికి బేకింగ్ సోడా అర టీ స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ టేస్ట్‌కి తగ్గట్టు 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. బియ్యపిండి, శనగపిండి మొత్తము బాగా కలుపుకోవాలనమాట. 2 మిక్స్ అయిపోవాలి. సో, ఒకసారి మంచిగా ఒక 1 మినిట్ కలుపుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్‌లో ఇలా బబుల్స్ రావాలనమాట. ఇలా బబుల్స్ వస్తే సరిపోయిద్ది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో కాకుండా లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని. సో, ఆ పిండిని వాటర్‌లో వేసుకొని పిండనేది దగ్గరకొచ్చేలాగా లో ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుతూ ఉండాలనమాట. సో, అడుగంటకుండా ఒక్కసారి జాగ్రత్తగా తిప్పుతూ ఉండండి. పిండి వాటర్‌లో వేయగానే ఇలా దగ్గరికొచ్చిన తర్వాత స్పాంజీలాగా అనిపిచ్చిద్ది మనకి పిండనేది. చూసారు కదా! పిండంతా ఇలా దగ్గరికొచ్చింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ పిండిని ఒక 2 మినిట్స్ మంచిగా కంటిన్యూయస్‌గా ఇలా తిప్పుతూనే ఉండాలనమాట. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే త్వరగా చల్లారిపోయిద్ది పిండనేది. పిండనేది గులాబ్ జామ్ పిండిలాగా చాలా సాఫ్ట్‌గా ఉండిద్ది. సో, ఇలా తిప్పిన తర్వాత మనకి కుర్కురేలోకి టమాటా ఫ్లేవర్ కోసం ఒక టమాటాని మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి. అలా వడకట్టుకున్న వచ్చే జ్యూస్‌ని ఇందులోకి వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా జ్యూస్‌ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈ కడాయిలో కానీ, లేదంటే ఒక ప్లేట్‌లో కానీ పిండి మొత్తాన్ని యాడ్ చేసుకొని ఫ్యాన్ కింద కానీ, లేదంటే రూమ్ టెంపరేచర్‌లో అయినా సరే వదిలేసేయండి. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కల్లా పిండనేది పూర్తిగా చల్లారిపోయిద్ది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 2 కప్పుల కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల కుర్కురేలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. సో, అందుకనే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని, చేతికి ఆయిల్ అప్లై చేసుకొని, ఇలా మంచిగా పిండి మొత్తానికి కార్న్ ఫ్లోర్ పట్టేలాగా కలుపుతూ ఉండాలనమాట. ఈ పిండనేది మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు పిండి జారుగా అయింది అనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. సో, ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ, లేదంటే నూనె కానీ యాడ్ చేసుకొని బాగా మర్దన చేసుకోవాలి. పిండి మొత్తానికి బాగా పట్టించాలి. అప్పుడే పిండనేది కొంచెం గట్టి పడిద్దనమాట. ఆయిల్ కొంచెం వేసుకోవడం వల్ల. ఆయిలేసిన తర్వాత ఒక 1 మినిట్ మంచిగా ఇలా పిండి మొత్తాన్ని మర్దన చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత సో, చపాతీ పిండిలాగైతే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఒకసారి చెక్ చేసుకోండి. పిండనేది మరీ లూజ్‌గా ఉండకూడదు. గట్టిగానే ఉండాలి. కుర్కురేలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. పిండనేది కొంచెం లూజ్‌గా ఉంది అనుకుంటే నూనెలో వేయగానే ఎక్కడికక్కడ విరిగిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిని కొంచెం ఒక చిన్న ముద్దలాగా తీసుకొని అరచేతిలో కొంచెం పొడవుగా ప్రెస్ చేసి తర్వాత వేళ్ళ మధ్యలో నుంచి ప్రెస్ చేస్తే ఇలా కుర్కురే షేప్ వచ్చిద్దనమాట. ఇలా చేసుకున్న కుర్కురేలన్నీ ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. నేనైతే ఈ పిండి ప్లేట్‌లోనే వేసుకుంటున్నాను. ఇవి కుర్కురేలు చేయడం కొంచెం లేట్ అయిద్దనమాట. ఒకళ్ళైతే కొంచెం చాలా లేట్ అయిద్ది. సో, ఇద్దరు ముగ్గురున్నారంటే ఒక 5 మినిట్స్‌లో అయితే అయిపోయిద్ది. ఇలా కుర్కురేలు చేసేటప్పుడు చేతికి అంటుకుంటుంది అనుకుంటే ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకోండి కుర్కురేలన్నీ. ఫైనల్‌గా కుర్కురేలన్నీ ఇలా చేసుకున్న తర్వాత వీటిని వేడి వేడి ఆయిల్ కాకుండా మీడియంగా ఉన్న ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. మీరోసారి చెక్ చేసుకోవచ్చు. ఒక చిన్న బాలేసారంటే అది వెంటనే ఆయిల్‌లో నుంచి పైకి తేలింది అనుకుంటే కరెక్ట్‌గా ఆయిల్ అనేది హీట్ అయినట్టు.
సో, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కుర్కురేలన్నీ వేసి వెంటనే కలతిప్పకండి. ఆటోమేటిక్‌గా అవే పైకి తేలుతాయన్నమాట. అలా పైకి తేలినప్పుడు మాత్రమే గరిటె పెట్టి ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి మనము ఆయిల్‌లో నుంచి తీసేటప్పుడే క్రిస్పీగా మనకి గరిటెలో వేయగానే సౌండ్ వచ్చిద్దనమాట. ఒకటి తుంపుకుంటే చాలు, తుంపినప్పుడు ఈజీగా వచ్చింది అంటే కుర్కురేలనేవి క్రిస్పీగా అయినట్టు. సో, ఆ వాయి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇదే ప్రాసెస్‌లో మనం రెడీ చేసి పెట్టుకున్న కుర్కురేలన్నీ తీసి ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనమాట. మిగతావన్నీ సేమ్ ప్రాసెస్సు. కురుకురేలు ఫ్రై చేసేటప్పుడు మరీ హై ఫ్లేమ్‌లో కుక్ చేయకండి. పైన క్రిస్పీగా ఉంటాయి. లోపల పచ్చిగా ఉంటాయి. సో, అందుకని మీడియం గాని, లో ఫ్లేమ్‌లో కానీ కుర్కురేల్ని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు కుర్కురేలకి మసాలా రెడీ చేసుకుందాం. ఒక కప్‌లోకి ఒక స్పూను కారం, అర స్పూను సాల్టు, ధనియాలు, జీలకర్ర రెండిటిని పొడి చేసుకున్నది ఒక స్పూను. ఇప్పుడు కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ ఏసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఈ మసాలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని, మసాలా అంతా ఒకేసారి కాకుండా ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కుర్కురేలకి, తర్వాత మూత పెట్టి బాగా ట్యాప్ చేయాలి. ఇలా డిప్ చేయాలన్నమాట. ఎంత వీలుంటే అంత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన పొడి కూడా యాడ్ చేసుకొని సేమ్ ఇందాక మనం ఎలా డిప్ చేసుకున్నామో అలానే మూత పెట్టి ఒక 1 మినిట్ మంచిగా డిప్ చేసుకుంటే ఏంటంటే కుర్కురేలకి మసాలా అనేది బాగా పట్టిద్దనమాట. అంతే, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ కుర్కురేలు. ఇవి 20 డేస్ ఆర్ 15 డేస్ ఈజీగా స్టోర్ ఉంటాయి. సో, ఇంకెందుకు లేటు, ఎప్పుడన్నా పిల్లలు కుర్కురేలు అడిగితే బయట కొనివ్వకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకెందుకు లేటు, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి.